ఏ విషయాలు పేరెంట్స్ పిల్లలతో ఓపెన్గా చర్చించగలగాలంటారు, ఏ విషయాలు చర్చించకూడదు? ఇదో పెద్ద బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మ పదార్థం అయితే. ఎందుకంటే ఏ విషయం చర్చిస్తాం, ఏ విషయం చర్చించకూడదు ఎలా అండి? అయితే చర్చించేదాకా పోక్కర్లేదు. మొట్టమొదటిగా అసలు తల్లిదండ్రులు పిల్లలకి ఏది చెప్పాలో అది చెప్పాలి. ఎలాంటి విషయాలు చెప్పాలి, వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళ చదువు సంఖ్యల గురించి చెప్తూ మోరల్స్ని చెప్తూ అలా కదా అని కూర్చోబెట్టి మోరల్ స్టోరీస్ చెప్తే వాళ్ళు వినరు. క్లాస్ పీకూడదు. అది వాళ్ళకి ఎలా ఉండాలంటే చక్కటి కథల రూపంలో కానీ పాటల రూపంలో కానీ లేదా ఏదైనా విషయం వాళ్ళకి ఇష్టమైన విషయంలో మనం చెప్పాలనుకున్న సందేశాన్ని కలపడానికి విషయం ఉండాలి. స్కూల్లో ఎవరైనా పిల్లల గురించి వాళ్ళు మాట్లాడారనుకోండి, వాళ్ళ నుంచే మనం తీసుకోవాలి ఆ టాపిక్ని. అలా తీసుకుని వాళ్ళతో ఎప్పుడు చెప్పాలి మరి? వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు వాళ్ళకి మన టైం దొరుకుతుంది. అన్నం పెట్టేటప్పుడు చక్కగా టేబుల్ మీద అందరూ అమ్మ నాన్న పిల్లలు అందరూ కూర్చుని ఆ భోజనం తినేటప్పుడే నాన్న ఇగో ఇది తింటే ఇది బాగుంటుందని చెప్తూ నువ్వు ఇలా చెయ్యాలిరా, బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళతో ఇలా ఉండు, వీళ్ళతో ఇలా ఉండు, అమ్మ నాన్నతో ఎట్లా మాట్లాడతావు, బయట వాళ్ళతో అలా మాట్లాడాలని వాళ్ళ ప్రవర్తనకి కావాల్సిన విషయాలన్నీ చెప్పాలి. అలా చెప్పారనుకోండి, వాళ్ళు ఏమైపోతారంటే ఓహో ఇలా కాదా ఇలా ఉన్నదాన్ని వాళ్ళు ఏమి ఎక్స్ప్రెస్ చేయరు, కానీ విని నేర్చుకుంటారు. అంటే ఇక్కడ ఏంటి, నీతి సూత్రాలు వాళ్ళకి తెలుస్తాయి. అందువల్లనే మనకి చిన్నప్పుడు మోరల్ స్టోరీస్ అండ్ మోరల్ క్లాస్ ఒకటి ఉండేది. అప్పుడు ఏంటంటే వాళ్ళకి తప్పనిసరిగా అందులో నీతి కథలు చెప్పేవాళ్ళు, రామాయణ భారత అవన్నీ చెప్పాక అసెంబ్లీలో రేపొద్దున మీరు ఈ కథ చెప్పాలి అని చెప్పేవాళ్ళు. చిన్న చిన్న కథలే ఉండేవి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఇవి చెప్పదగ్గ విషయాలు. ఇంకా మరి కొన్ని చెప్పకూడని విషయాలు కొన్ని ఉంటాయి. ఏమిటి అని అంటే, మా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇవి, మేము ఇంత సంపాదిస్తున్నాం అని చెప్పని అవసరం లేదు వాళ్ళకి. కానీ అది తెలిసి తెలియకుండా చెప్పకనే చెప్తూ ఉండాలి. ఎలాగా అంటే, ఇప్పుడు నేను ఇంత సంపాదిస్తున్నా, నాన్న ఇలా ఉన్నారు, ఇలా కష్టపడుతున్నారు, ఇలా చేస్తున్నారు ఒక వయసు వచ్చాక చెప్పాలి. ఎందుకు అని అంటారేమో మీరు. చెప్పకపోతే వాళ్ళు ఎక్కువగా వృధా ఖర్చు చేస్తారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా పర్టికులర్ ఏజ్ వచ్చాకనే చెప్పాలి పిల్లలకి. పర్టికులర్ ఏజ్ వాళ్ళు ఒక 7వ క్లాస్ 8వ క్లాస్కి వచ్చినప్పుడు. లేకపోతే వాళ్ళు ఏమడుగుతారంటే, బాబు ఏం చెయ్యాలి ఇక్కడ, మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి అనేది వాళ్ళకి తెలియక ఏటీఎం కార్డ్స్ అడుగుతున్నారు. ప్రాజెక్ట్ ఉంది స్కూల్లో, 100 రూపాయలు ప్రాజెక్ట్ అంటే 1000 రూపాయలు అడుగుతారు. వాళ్ళకి తెలియదు 100 రూపాయలు 1000 అమ్మ ఇచ్చేస్తుందిలే, డబ్బులు బోలెడు ఉన్నా ఏమైంది ఖర్చు పెట్టేద్దాలని ఆలోచన ఉంటుంది. దానికి తోడు వాళ్ళకి పాకెట్ మనీ అని చెప్పి అది చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే, చెయ్యకూడని పనులు చేసేదానికి అవకాశాలు మనం కూడా కల్పించిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా కనుక ఫైనాన్షియల్ మ్యాటర్స్ని జాగ్రత్తగా వాళ్ళకి చెప్పకనే చెప్తూ మనం ఇలా ఖర్చు పెట్టుకోవాలి, వృధా ఖర్చు పెట్టకూడదు, పబ్లిక్ కన్వెన్స్లో వెళ్ళాలి, బైక్స్ వాడకూడదు, మీరు బయట వెళ్ళినప్పుడు సోషల్ బిహేవియర్ ఇలా ఉండాలి, అలాంటి చిన్న చిన్న విషయాలన్నీ రోజు ఏదో ఒక రకంగా వాళ్ళకి చెప్తూ ఉండాలి. అప్పుడే వీళ్ళకి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. ఆడపిల్లలు ఎదిగే వయసులో ఉన్నవాళ్ళు, మరీ ముఖ్యంగా హై స్కూల్ పిల్లల స్థాయి నుంచి తీసుకోండి, మీరు చెప్పినట్టుగా తల్లిని బట్టి తల్లిని చూసే నేర్చుకుంటారు. మరి ఈ విషయంలో తల్లి ఎలా ఉండాలి ఆడపిల్ల పట్ల? యాజ్ పర్ ద సైకాలజీ ఏంటి అని అంటే, ఆడపిల్లల హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి మగపిల్లల హార్మోన్స్ కంటే కూడా. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఆడపిల్లల మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు అనుకున్న పనులు తొందరగా చేసేస్తుంటారు. రెండవది, ఎవరైనా చెప్తే వినరు మాట. వాళ్ళకు ఒక మొండితనం లాంటిది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ప్రకృతి ఇచ్చిన ధర్మం. రెండవది ఏంటంటే, వీళ్ళకి మెచ్యూరిటీ ఎలా అయిపోతుంది అంటే, మగపిల్లలకి వాళ్ళ స్థాయిని అనుసరించి పెంచుకుంటారు. వాళ్ళు ఎలా ఉండాలి అనేది వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు పెరిగిపోతుంటారు. వాళ్ళు ప్రకృతి నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఆడపిల్లలకి ఆరోగ్య రీత్యా అంటే వాళ్ళకు ఉండేటువంటి జీవ పరిణామ దశ వేరే ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నిటినీ వాళ్ళని 9 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఏది మంచి టచ్, వాట్ ఈస్ ద గుడ్ టచింగ్ అండ్ వాట్ ఈస్ ద బ్యాడ్ టచింగ్ అని ఈ రోజుల్లో కొన్ని స్కూల్స్లో చెప్తున్నారు. అది కొన్ని పాజిటివ్గా పోతున్నాయి, మరి కొన్ని నెగిటివ్గా పోతున్నాయి. కానీ స్కూల్లో చెప్పేదానికన్నా ఇంట్లో అమ్మ చెప్పాలి. అమ్మ, నువ్వు ఈ వయసులో వచ్చినప్పుడు ఇలా ఉన్నావు కాబట్టి నువ్వు ఇలా ఉంటావు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ బిహేవియర్లో ఇలా ఉండాలి, నీతో ఎవరైనా మాట్లాడినప్పుడు నువ్వు ఈ రకంగా చూడాలి, ఐ కాంటాక్ట్. ఎలాగంటే పిల్లలు మీరు అనుకుంటున్నారు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలు అవసరం లేదు, హై స్కూల్ స్థాయి కూడా అవసరం లేదు, కింద స్థాయిలో నుంచే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు 3 ఏళ్ళు 5 ఏళ్ల పిల్లలు అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. 6వ క్లాసు దాకా అక్కర్లేకుండా 4వ క్లాస్ 5వ క్లాస్ పిల్లల్ని పట్టడం కష్టమైపోతుంది. కో ఎడ్యుకేషన్ స్కూల్స్లో ఉంటే ఒక రకమైన బిహేవియర్ ఉంటుంది, మరీ ఆడపిల్లల స్కూల్లో ఉంటే ఇంకొక రకమైన బిహేవియర్. కారణం ఏంటంటమ్మా, బోల్డ్ అంత మీడియా ఉంది, అవేర్నెస్ ఉంది, గూగుల్ ఉంది, వాళ్ళ చేతిలో ఫోన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు
అమ్మ చాలా విషయాలను జాగ్రత్తగా చెప్పాలి. ఎలాగ చెప్తుంది అంటే ఆ చెప్పే విధానంలో కూడా ఆ పిల్ల మనసుకు ఆకట్టుకునేటట్టు ఉండాలి. ఏదో చెప్పేసిన స్టోరీ లాగా ఉండకూడదు. ఎందుకంటే అమ్మ వేసుకునే బట్టలను అనుకరిస్తారు కాబట్టి అమ్మ మంచి బట్టలు వేసుకోవాలి బయటికి వెళ్ళేటప్పుడు. తర్వాత సోషల్ బిహేవియర్ అమ్మ ఎలా 100% తల్లి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్త టువర్డ్స్ చిల్డ్రన్. అంటే నాన్న ఉండక్కర్లేదా అని అడగచ్చు మీరు వెంటనే. నాన్న ఉండడము, నాన్న ఎక్కువసేపు ఇంట్లో ఉండరు. నాన్న ఆఫీసు, నాన్న పని, నాన్న బయటికి వెళ్ళడం. ఎందుకంటే నాన్నకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎలాంటి బాధ్యత? కుటుంబ బాధ్యత, సామాజిక బాధ్యత. సో ఇవన్నీ రెండు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన రెండూ చూసుకుంటూ ఆఫీస్ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు ఉన్నప్పుడు తల్లి ఏం చేస్తుందంటే వాటిలో సగం తను తీసేసుకుంటుంది. కుటుంబ బాధ్యతలో పిల్లల్ని పెంచే విధానాన్ని తల్లే తీసుకుంటుంది. ఎందుకంటే తల్లి ఫస్ట్ టీచర్ ఆవిడే. తొలి గురువు ఎవరు అంటే అమ్మనే. ఎందుకంటే అమ్మ దగ్గరే వాళ్ళు పెరుగుతారు, అమ్మ పాలు తాగుతారు, అమ్మ దగ్గరే ఉంటారు, అమ్మ ఒళ్ళో ఉంటారు. ఇప్పటికీ ఎంత వయసు వచ్చినా కూడా అమ్మే వాళ్ళకి. అమ్మ దగ్గరే ఏదైనా చెప్పుకోగలుగుతారు. అలా చెప్పుకునేటువంటి అమ్మ దూరం అవ్వకూడదు. ఈ మధ్య కాలంలో చాలా చోట్ల, చాలా ఫ్యామిలీస్లో కానీ చాలా చోట్ల చూస్తూ ఉన్నాం, ఫ్రెండ్స్ ఇళ్లలో కానీ అతి గారాభం. అంటే ఎలా ఉంటుందంటే అండి విషయం, నేను పడ్డ బాధ నా కొడుకు లేదా నా కూతురు పడకూడదు అనేటువంటి కాన్సెప్ట్, ఆ ఆలోచన తల్లిదండ్రులు ఎక్కువైపోతుంది. ఇప్పుడు గారాభం అనేది పాజిటివ్గా కొంచెం వరకే ఉండాలి. గారాభం ఎప్పుడూ ఉంటుంది తల్లిదండ్రులకి పిల్లల యందు. కానీ మీరు చెప్పిన మాట కరెక్ట్. ఏంటంటే అతి గారాభం చేయకూడదు. గారాభం చేయడం అంటే అర్థం ఏంటి అంటే పిల్లల్ని ప్యాంపరింగ్ చేయడం, చాలా ప్రేమించడం, వాళ్ళని దగ్గర. అది కనుక ముదిరింది అనుకోండి, ఏది అతి సర్వత్ర వర్జయ్యేది, ఎక్కడ ఎక్కువగా చేయకూడదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏది అడగంగానే అది ఇచ్చేస్తారు. 2000 రూపాయల డ్రెస్సు ఓకే, 5000 డ్రెస్సు ఓకే, నాకు 1,00,000 రూపాయల బండి ఓకే. ఎందుకంటే నాకు నా తండ్రి అప్పుడు చేయలేకపోయాడు, నేను అనుభవించలేదు, కనీసం నా బిడ్డలు అనుభవించాలని అనుకుంటున్నారు. కానీ ఆ రోజు నీ తల్లిదండ్రులు అలా ఇవ్వలేదు కాబట్టి ఈరోజు మీరు సక్రమమైన మార్గంలో ఉన్నారన్న విషయం తల్లిదండ్రులు గ్రహించాలి. గ్రహించిన తర్వాత నా బిడ్డలు చెడిపోకూడదు, నా బిడ్డల్ని మంచి రక్షణలో పెంచాలి అని అంటే ఒక స్థాయి వరకు మీరు ఇలాగే పెంచి, ఒరే నువ్వు కనుక రేపు ఉద్యోగం వచ్చి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డప్పుడు నీకు ఎలా కావాలంటే నువ్వు అలా ఉండొచ్చు, అప్పటిదాకా నువ్వు ఇలాగే ఉండాలి, బైక్ మీద కాదు నువ్వు వెళ్ళాల్సింది. ఎందుకు? పిల్లవాడంటే ప్రేమ ఉంటుంది, కానీ ఎలా ఉండాలి అని అంటే పిల్లవాడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏంటో చెప్పాలి, వాళ్ళకి సమాజంలో ఎలా మెలగాలి, నలుగురితో సమానంగా ఉండాలి. అలాగే ఆడపిల్లలు కూడా ఇక్కడ చదువుకుని ఇక్కడ పెరిగి పెద్దయ్యాక ఇంకో ఇంటికి వెళ్ళి కాపురం చేయాల్సి వస్తుంది వాళ్ళు. కాబట్టి వాళ్ళ నలుగురిలో కలిసి ఉండేటువంటి విధానాలు కూడా నువ్వు అమ్మ చెప్పగలగాలి. గారాబం చేస్తూనే ఈ విషయాలన్నీ వాళ్ళకి చక్కగా పాలల్లో చక్కెరేసి కలిపినట్టు ఇస్తూ ఉండాలి. కానీ అలా అని ప్రేమించొద్దని చెప్పట్లేదు. అతి గారాబం చేయొద్దు, అడిగింది అడిగినట్టే మాత్రం ఇవ్వద్దు.